ఓజీకి రివ్యూ చెప్తా, గేమ్ చేంజర్కి రివ్యూ చెప్తా, బొచ్చు కూడా పీకలేరు బండి. అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, ఎవరు ఆపరు, మీ సినిమాలను ఎవరు ఆపరు, మా సినిమాలను ఆపరు. ఆపితే ఏందన్నా చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ మా అమ్మని తిట్టారు అన్నాడు, కట్ చేస్తే సార్ మీరు నలిగిపోయారని సపోర్ట్ చేశారు. పుష్ప 2 అనేది వచ్చినాక మాట్లాడతా, బరాబర్ మీడియా ముందు మాట్లాడతా, ఓజీకి రివ్యూ చెప్తా, గేమ్ చేంజర్కి రివ్యూ చెప్తా, బొచ్చు కూడా పీకలేరు బండి. హ్యాపీ బ్రో, కొట్టేస్తుంది బ్రో. మంచి అరే బ్రో, ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు సో మంచిగా రికార్డ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడేంత ఆయన మంచితనం గురించి మాట్లాడితే ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. సో కానీ నిజం మాట్లాడేటప్పుడు 99% నిజం మాట్లాడితే ఎవడు మన బొచ్చు కూడా పీకడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మా అమ్మని తిట్టారు అన్నాడు, కట్ చేస్తే సార్ మీరు నలిగిపోయారని సపోర్ట్ చేశారు. మీ అమ్మని తిట్టిన తెలుగుదేశాన్నే సపోర్ట్ చేశారు. అలాంటిది తన అల్లుడిని సినిమా ఆపుతాడని ఎలా అనుకుంటున్నారా మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? మీరు ఎలా అనుకుంటున్నారు? గ్యాప్ అనేది కాదు, చెప్పింది వినండి. సినిమా అనేది ఎవడు ఆపడానికి లేదు. కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవడు ఆపడు, సరేనా? అది ఏ ఫ్యాన్ అయినా కావచ్చు. ఎవరికి బతిమలాడాల్సిన అవసరం లేదు బ్రో. కేసు ఉన్నప్పుడు అది అదావిధంగా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల బెయిల్ వచ్చిందా? ఇది కూడా చెప్పండి మరి, ఇది కూడా చెప్పండి మరి. అట్లా కాదు అది. సో లా అనేది ఉంటుంది, ఆ లా తన చట్ట ప్రకారం తన పనులు చేసుకుంటూనే పోతుంది. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని కాదు. సో సినిమా అనేది బతకాలి. తెలుగు ఇండస్ట్రీ సినిమా నెక్స్ట్ లెవెల్కి ఏ సినిమానే రావాలి బ్రో. రేపు మొన్న ప్రభాస్ అన్న కొట్టిండు, బాహుబలి రికార్డ్ ఎవరు కొట్టలేరు. సో ఇప్పుడు ఇంకో సినిమా రావాలి, తర్వాత ఇంకో సినిమా రావాలి. ఎలక్షన్ తర్వాత పుష్ప ఎలక్షన్ ముందు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత డిలే అవ్వడానికి రీజన్ ఏంటి, అంటే పోస్ట్పోన్ అవ్వడానికి రీజన్ ఏంటి? భయపడ్డారా? ఒక్క నిమిషం భయ్యా. సో ఎవరన్నారు? మెగా ఫ్యాన్సే భయపడ్డారు అన్నారు కదా పవన్ కళ్యాణ్ కూడా. అంటే గేమ్ చేంజర్ ఎవరి వల్ల భయపడ్డారు? సో సినిమా నాలెడ్జ్ ఉన్నాడు, సినిమా తెలిసినోడు ఖచ్చితంగా. ఎందుకంటే షూటింగ్ ప్రాబ్లం, మరి ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఒక్క బ్రో మీరు అన్నారు కదా చేంజ్ అయిందని. సో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరికి మ్యూజిక్ కొడతలేరని. మరి సినిమా వల్ల డిలే అయింది, ఇప్పటికీ షూటింగ్లోనే ఉన్నారు. మరి సినిమా కంప్లీట్ ఇప్పుడు August 15 అన్నారు రిలీజ్ అయిందని. మరి అప్పుడే రిలీజ్ చేయాల్సిన సినిమా మళ్ళీ ఎందుకు షూటింగ్ చేస్తున్నారు? అంటే ఇంకా కంప్లైంట్ కాలేదనే కదా సినిమా, ఇంకా వర్క్ ఇంకా అనుకున్నట్టు రాలేదని ఇంకా షూట్లోనే ఉన్నారు ప్రాసెస్. అంతే తప్పించి ఈ వరకు భయపడాల్సిన అవసరం లేదు. సో పుష్ప భయపడారంటే మీరు కూడా గేమ్ చేంజర్కి భయపడరా? అట్లా అనొచ్చు. బట్ గేమ్ చేంజర్ కూడా కొన్ని కాల్ షీట్లు ఉండడం వల్ల షూట్ డిలే రీషూట్ పెట్టుకోవడం వల్ల దాని జరిగింది. పుష్ప కూడా అదే జరిగింది. సినిమాని సినిమాగా చూడండి, రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. సినిమాని ఎవడు ఆపడు. పాన్ ఇండియా సినిమాలకి ఫస్ట్ వీక్ 10 days వరకు టికెట్ హైక్స్ ఇస్తారు కదా, ఈ సినిమాకి ఇస్తారనుకుంటున్నారు? అందరు సినిమాకి ఇస్తారు బ్రో. ఇంకా పుష్పకి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు కానీ తగ్గదు, ఒక్కటి కూడా తగ్గదు. పుష్ప ఒక 10 రూపాయలు ఎక్కువనే తగ్గుతుంది. పుష్ప ఐటమ్ సాంగ్ లో 2 హీరోయిన్స్ అంటున్నారు, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది పుష్ప? పీక్స్ వేరే లెవెల్ ఉంటుంది. సమంత గారు ఉన్నారంటే, శ్రీలీల గారు, అల్లు అర్జున్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా మంది దేవిశ్రీ ప్రసాద్ తప్పిపోయారని కాంట్రవర్సీ చేస్తున్నారు కానీ సో కొన్ని కంప్లైంట్ ఉన్నాయి పుష్పలో కరెక్ట్ ఇవ్వలేరని. సో వీళ్ళు ఫ్రెండ్లీగానే తమన్ గారు ఎట్లా ఇస్తారో తెలుసు కదా. సో వాళ్ళు కమాండ్ అయ్యి ఫ్రెండ్లీగా చేస్తున్నారు తప్పించి దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. పార్ట్ 1 300 కోట్లు కొట్టింది కదా, ఇది మరి ఇప్పుడు ఎన్ని కోట్లు కొడుతుంది అంటారు? భయ్యా ఎగ్జాంపుల్ చెప్తా. ప్రీ రిలీజ్ ఇండియన్ సినిమా అనేది ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా చేసిందా? సో ఈ రోజు అల్లు అర్జున్ చేస్తుంది, రేపు ఇంకో సినిమా చేస్తుంది. 11,500 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఓటీటీ రైట్సే ఇండియా సినిమాలో 450 జస్ట్ ఇదే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పుష్ప 2 అనేది గంగమ్మ జాతర 4th. ఇప్పుడు బాయ్ ఫ్యాన్స్, ఇప్పుడు బాయ్కి మరి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తారంటారా? సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇస్తారు. ఇండివిజువల్గా నేను ఈ హీరో సినిమా చూడను అనేది నా ఇండివిజువల్, అది సినిమా ప్రేక్షకులు అనేది చూస్తారు కదా, పక్కా చూస్తారు, ఎవరైనా చూస్తారు. ఒక మాట చెప్పండి, అంటే ఈ కాంట్రవర్సీలు కానీ రిలీజ్ గురించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, ఎవరు ఆపరు, మీ సినిమాలను ఎవరు ఆపరు, మా సినిమాలను ఆపరు. ఆపితే ఏందన్నా చూపిస్తాం. ఇప్పుడు మోస్ట్ అవార్డ్ చెత్త సినిమా పార్ట్ 2 ఎందుకు ఇది అని చెప్తే సినిమానే నేషనల్ అవార్డు తీసుకొచ్చి కొట్టిండు 69 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తుండు కదా, మళ్ళీ తెలుగు ఇండస్ట్రీని ఏ హీరో చేయలేని రేంజ్లో తీసుకెళ్తాడు. ఇది పక్కా, ఇది కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. పుష్ప 2 తర్వాతనే మాట్లాడుకుందాం. ఏంద్రా నువ్వు అంత ఎగురుతున్నావు అంటున్నారు కదా, నన్ను అనుకునే వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది.